నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే ఎన్నికల కోడ్ రాకముందే నెల్లూరులో అధికారుల అరాచకం మొదలైందని మాజీ మంత్రి డాక్టర్ నారాయణ అంటున్నారు. నిరుపేదలకు ఇచ్చే ట్రైసైకిళ్లు సీజ్ చేయడంపై భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి పేదల జీవనోపాధికి అందించిన బ్యాటరీ ట్రైసైకిళ్లను వెంటనే రిలీజ్ చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈరోజు అంటే నేను యాక్చువల్గా ఈ స్లమ్ ఏరియాస్లో తిరిగేటప్పుడు అక్కడక్కడ కొందరు ఎవరైతే ఈ ట్రైసైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రైసైకిల్ ఇవ్వమని అడగడం, దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు. ఇవాళ ఒక 10 వెహికల్స్ 10 ట్రైసైకిల్స్. ఎవరికి ఆ ట్రైసైకిల్స్కి ఎవరైతే పాపము నడవలేక కర్రబట్టుకొని కుంటుతా ఉంటారో పేదలు నిరుపేదలకి ఇస్తామని ఒక 10 ట్రైసైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసేవాడు నేను స్పాన్సర్ చేశాను రాసిచ్చారు, దాన్ని కూడా సీజ్ చేశారు. ఏం మాట్లాడారు? ఏ ప్రభుత్వం అసలు ఏం 10 ట్రైసైకిల్స్ అది పేదలకి, అది ఎవరు ఇచ్చారో కూడా స్పాన్సర్ చేసేవాడు లెటర్ కూడా ఇచ్చారు. మేము స్పాన్సర్ చేసామంటే జిఎస్టీ కట్టామంటే జిఎస్టీ ఒకడుతుంది. ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా అది ఎవరు పేదలు నిరుపేదలు కుంటుతో పాపం ఆ కింద నేల మీద మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వడానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారు. ఏం ప్రభుత్వం ఉందా? అసలు అధికారులు పనిచేస్తున్నారా? ఏం పనిచేస్తున్నారు అధికారులు? ఏదైతే చేయాలండి. మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్ట ప్రకారం చేయడం తప్పదు, చాలా తప్పు. ఎంత తప్పంటే తప్పు. అది పేదలు నిరుపేదలు కాబట్టి అడగరు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే తెచ్చుకుంటారు. పేదలు నిరుపేదలకు ఇచ్చే వాటిని ఇలా చేయడం చాలా తప్పు. అయితే నేను ఆల్రెడీ చాలా మందికి ఇచ్చాను. చాలా మందికి నెల్లూరులో ఉన్న 28 డివిజన్లలో నెల్లూరు సిటీలో చాలా మందికి ఇచ్చాను. నెల్లూరు సిటీలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇలా సఫర్ అవుతారు వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను, ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఒక 25 లక్షలు నేను దానికి స్పాన్సర్ చేపిస్తున్నాను. 25 లక్షల రూపాయలు మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ట్రైసైకిల్స్కి 25 లక్షల రూపాయలు స్పాన్సర్ చేయించి నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మోడల్గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేశారని టీడీపీ అధికారం చేపట్టగానే మొదలు పెడతామన్నారు. నెల్లూరు సిటీ మొత్తాన్ని చండీగఢ్ మోడల్లో ప్లాన్ చేశారు. ఆ రోజు అనౌన్స్ కూడా చేశారు. చండీగఢ్లో ప్రతి స్ట్రీట్లో ఎక్సలెంట్గా 2 పక్కల చెట్లు ఉంటాయి. డిఫరెంట్ మల్టీ కలర్స్ ఈచ్ చేస్తారు. చండీగఢ్ మోడల్లో నెల్లూరు చేస్తారు. అది చేయడానికి కూడా సిఆర్డిఏలో ఆఫీసర్కి, ఎందుకంటే 17 చదరపు కిలోమీటర్లని ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలని ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పి అక్కడ యాక్చువల్గా గ్రీనరీ డ్యామ్ స్టార్ట్ చేసాం. వాళ్ళ దగ్గరే డిజైన్ చేయించి ఇక్కడ కూడా వాళ్ళు అనేక స్టేట్స్ మీద తిరిగి వచ్చారు. అనేక స్టేట్స్ అనే కంట్రీస్ కూడా వేయించారు. వాళ్ళు యాక్చువల్గా ఆ చైర్పర్సన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఆర్గనైజేషన్కి చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాం. వాళ్ళ దగ్గరే నెల్లూరులో డిజైన్ చేయించారు. నిజంగా ఇవాళ ఇంట్లో అతను మన ఇద్దరం కలిసి ఆ చెట్లు అంటే సార్ ఒకసారి ఆ చెట్టు చూడండి సార్ అంటే నాకు ఎంతో నిజంగా ఆనందం ఇస్తుంది. ప్రజలు ఇలా కూడా చేసిన పనులు గుర్తు పెట్టుకుంటారని. ఖచ్చితంగా ప్రజలకు సర్వీస్ చేసి కూడా గుర్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా అన్నారు సార్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ సమస్యలను తీర్చుకునేవన్నీ ఖచ్చితంగా తీరుస్తాం.